రావణ వధ ఘట్టంలో పరమ పవిత్రుడివే కృష్ణ. పాలి చెప్పి విషం నూరి పెట్టిన నీవు ముక్తిని ప్రసాదించినవు, దుష్ట నాశనము దయానిధిగా తల్లి ప్రేమకు రూపమవు నీవే. పాలి చెప్పి స్నేహంగా పిలిచిన పుతన, అంతర్లీనంగా విషాన్ని నూరిన దుర్మతి, విషఫలమాయకి లోనవుతాడా బాలకృష్ణ. కన చూసిన తల్లి యశోద తన బాలునిపై భయం కలుగజేసే, చెరువు వంటి కనులు నవ్వులతో నిండినవు, చెత్తను చూసిన భయపడని చిట్టి నవ్వు. అమ్మే వచ్చిందని అనుకొని పొడవైన చాకిపై పడిపోయినావు, విషపాలు ఊరినా నీవు మాత్రం పరవశమయ్యావు ప్రేమలో. పాపమైన పలుకులతో మాయ చేసే వనిత, పాలి చెప్పే రూపంలో వచ్చిన రాక్షసి. నీ శ్వాసలతోనే ఆమె ప్రాణం విరిగే, కాని కృష్ణ నీ స్పర్శతో ఆమెకు మోక్షం కలిగే. అతి పెద్ద ఆకారంలో రాక్షస రూపం అవ్వచే, ఆకాశాన్ని తాకిన దేహం లోకమున పడే. పిల్లల ముందు ప్రళయమై కూలినా ప్రేమతో చూస్తావు నీవు పరమశాంతుడి. పుట్టున ప్రాణమోసిన పుతన శత్రువులెందరో చూసినా, కాని నీవు మాత్రం శాంతంగా భక్తికి మార్గం చూపినవు. నీకెంత